చిన్న మైండ్స్ కదా, అంత ఇన్ఫర్మేషన్ కి ప్లేస్ ఉండదు. హైరా అన్షి, మనం రీసెంట్ గా ఈస్టర్న్ లో మహాలక్ష్మి టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ కేయాంష్ శివలింగం ని చూసి అమ్మ వేర్ ఇస్ శివ అండ్ వై శివ ఇస్ ఇన్ దిస్ ఫార్మ్ అని అడిగాడు. సో ముందు ముందు నీకు ఐరా కూడా అదే డౌట్ రావచ్చు. దాని గురించి తెలుసుకుందాం. ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక రోజు లార్డ్ బ్రహ్మ అండ్ లార్డ్ విష్ణు మధ్య పెద్ద గొడవ అయింది. బ్రహ్మగారు నేనే పరబ్రహ్మం అంటే నేనే సుప్రీం అని అన్నాడు. లార్డ్ విష్ణు కాదు నేను సుప్రీం అని. అట్లా ఇద్దరి మధ్య గొడవ పెరిగిపోతున్నప్పుడు సడన్లీ వాళ్ళ మధ్యలో ఒక ఇన్ఫైనైట్ జ్యోతి స్తంభం అంటే లైట్నింగ్ పిల్లర్ అపియర్ అయింది. ఆ డివైన్ పిల్లర్ కి బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు. ఇద్దరు షాక్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ మర్చిపోయి ఇదేంటో చూద్దాం. అప్పుడు లార్డ్ విష్ణు నేను కిందికి వెళ్తాను, దీని స్టార్టింగ్ పాయింట్ ఏంటో కనుక్కుంటాను అని వరహ రూపంలో కిందికి వెళ్తారు. అండ్ బ్రహ్మగారు నేను పైకి వెళ్తాను, దీని అంతం అంటే ఎండింగ్ ఏంటో కనుక్కుంటాను అని హంసవాహనం పైకెక్కి స్టార్ట్ అవుతాడు. లార్డ్ విష్ణు ఎంత దూరం కిందికి వెళ్ళినా స్టార్టింగ్ పాయింట్ దొరకలేదు. ఫైనలీ ఆయన ఇది సుప్రీం డివైన్ అని తిరిగి ఒరిజినల్ ప్లేస్ కి వచ్చేస్తాడు. కానీ బ్రహ్మగారు పైకి వెళ్తూనే ఉన్నాడు. అక్కడే ఒక కేటకి ఫ్లవర్ పైనుంచి కిందికి పడుతూ కనిపించింది. బ్రహ్మగారు అడిగారు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని. అప్పుడు ఆ ఫ్లవర్ ఎవరో ఒక మహాభక్తుడు లార్డ్ శివపై ఆఫరింగ్ చేశాడు. అట్లా నేను చాలా ఇయర్స్ నుండి కిందికి పడుతూనే ఉన్నాను. అది విని బ్రహ్మగారు షాక్ అయ్యి అని మాట సాక్ష్యం తీసుకుంటారు. నాకు కొంచెం ముందు వెళ్ళగా ఒక ఆవు కూడా కనిపించింది. లార్డ్ బ్రహ్మ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆవు పైనుంచి శివాభిషేకం అయి దిగుతున్నాను. అప్పుడు లార్డ్ బ్రహ్మ ఒక ఫేవర్ అడుగుతాడు. కిందికి వెళ్ళాక లార్డ్ విష్ణుకి నేను టాప్ చూశానని సాక్ష్యం చెప్తారా అని కేటకి ఫ్లవర్ ఓకే అన్నది. ఆవు కూడా ఫేస్ తో యాక్సెప్టెడ్ అని చెప్పింది. సో పిల్లలు ఇక్కడికి ఆపేద్దాం, ఎందుకంటే మన చిన్న మైండ్స్ కదా, అంత ఇన్ఫర్మేషన్ కి ప్లేస్ ఉండదు. మిగతాది అంటే కిందికి వచ్చాక ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.